హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా, అంటే MT-15 గురించే. సో ఏంది అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు క్వశ్చన్స్. అంటే కొంతమంది యూజర్స్కి ఏంది అంటే ఫ్రంట్ డిస్క్ ఏదైతే ఉందో, డిస్క్ ప్లేట్ ఏదైతే ఉందో, ఇక్కడ డిస్క్ ప్లేట్ ఏదైతే ఉందో దీనికి మనకి నాయిస్ అయితే వస్తుందన్నమాట బ్రేక్ వేసినప్పుడు. సో అందరికీ అంటే చాలామంది క్వశ్చన్ అయ్యారు. సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చిందన్నమాట. సో నేను దీని గురించి అయితే మన ఎవరైతే సర్వీస్ సెంటర్ ఉంటారో సర్వీస్ సెంటర్ వాళ్ళని అడిగిన. సో వాళ్ళు ఏంది అంటే ఇప్పుడు ఇది ఏంటి అంటే మనకి 4 సర్వీసెస్ ఫ్రీ కదా. సో సెకండ్ సర్వీస్ అయింది కాబట్టి మనకి ఫ్రీగా చేయించుకోవచ్చు అనమాట, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా. సో దీని గురించి అయితే వాళ్ళతో అయితే మాట్లాడినా. సో వాళ్ళు ఏంటి అంటే లైక్ మీకు ఉప్పు కాగితం అంటే తెలుసా? సో ఉప్పు కాగితం అంటే ఇంగ్లీష్లో సాల్ట్ పేపర్, ఉప్పు కాగితం ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మీరు పంచర్ షాప్లో కానీ ఎక్కడైనా అడుగురి. సో ఉప్పు కాగితంతో ఏంటంటే వాళ్ళు దాన్ని ఆ డిస్క్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని రబ్ చేసారు అనమాట. అంటే దాంతో ఇట్లా డిస్క్ ప్లేట్ని రబ్ చేసారు రౌండ్గా. సో తర్వాత నుంచి అయితే నాకైతే నాయిస్ అయితే రాలేదన్నమాట. సో ఇప్పటివరకు అయితే రాలేదు. సో నాయిస్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్లీ మనకి డిస్క్ ప్లేట్ ఏదైతే అరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే దాంట్లో ఏదైనా రాళ్ళు పడ్డప్పుడు కానీ, డిస్క్ ప్లేట్కి ఏమైనా రాళ్ళు ఉన్నప్పుడు కానీ, లేకపోతే లోపల ఏదైతే ఉంటాయి కదా అక్కడ లోపల రాళ్ళు ఏమైనా ఉంటే సో మనకి ఏంటంటే ఈ సౌండ్ అయితే వస్తుందన్నమాట. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సో మీరు ఇట్లా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, ఓకే? లేకపోతే ఎవరికైతే ఫ్రీ సర్వీసెస్ ఉంటాయో ఇంకా షోరూంలో సర్వీస్ సెంటర్లో సర్వీసెస్ ఉంటాయో ఫ్రీగా, సో వాళ్ళైతే మీరు ఫ్రీగా చేయించుకోవచ్చు ఇట్లా అంటే ఈ ఇష్యూ గురించి. సో ఇది గైస్ వీడియో. సో ఏంటి అంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఉప్పు కాగితం తీసుకోండి. ఉప్పు కాగితం అంటే మీకు లైక్ ఒకరు చెప్తే ఉప్పు కాగితం అంటే ఏంది బ్రో అన్నాడు. సో ఉప్పు కాగితం ఏంది బ్రో అంటే నేనేం చెప్పలేను. సో నెట్లో ఒకటి చూడండి, లేకపోతే దానికి నేమ్ ఏందో నాకు ఇంగ్లీష్లో తెలియదు. సో మీకు అది ఫోటో అయితే పెడతా, ఉప్పు కాగితం ఎట్లుంటుందో. పంచర్ షాప్లో మనం టైర్ పంచర్ అయినప్పుడు వాళ్ళు ట్యూబ్ బయటకు తీసి రబ్ చేస్తారు కదా ఉప్పు కాగితంతో, ఇట్లా దాన్ని ఉప్పు కాగితం అంటాము. దాంతో రబ్ చేస్తారు కదా, అంటే హోల్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి క్లియర్గా రబ్ చేస్తాం కదా, దాన్ని ఉప్పు కాగితం అంటాము. దాంతో మనం ఆ డిస్క్ ప్లేట్ని ఇట్లా పేపర్ ఉంటుంది కదా, డిస్క్ ప్లేట్ని మడత పెట్టి మనం ఇట్లా రబ్ చేస్తే మనకి కొంచెం సౌండ్ అనేది తగ్గుతుంది అనమాట. నా కళ్ళ ముందర చేసారు సర్వీస్ సెంటర్ వాళ్ళు, అందుకని మీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. నేనేమి అంటే చూడకుండా చెప్తలేను, నా కళ్ళ ముందర చేసారు వాళ్ళు, అదే చేసారు కాబట్టి మీకు అదే చూసి చెప్తున్నా. చాలామంది అన్నారు దీనికి సొల్యూషన్ లేదా బ్రో అనేసి అడిగారు అనమాట. సో దాని గురించి ఇది. సో ఇట్లా అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరైతే ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది, మ్యాథ్స్ అయితే వర్కౌట్ అవుతుంది, ఓకే? సో ఇది గైస్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరిన్ని MT-15 గురించి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ గైస్.